ప్రజలకు సేవ చేయాలని కొంతమంది రాజకీయాలకత్తే ఇంకొందరు మాత్రం పెద్ద పెద్ద అధికారులమై బొచ్చడు పనులు చేయొచ్చని అనుకుంటారు. కాకుంటే కొందరు మాత్రం ఏదో టైం పాస్ కోసానికి సర్కారు కొలువు అన్నట్టు చేస్తుంటారు. అగో గా బ్యాచ్కు చెందిన మనిషి గురించే గీ ముచ్చట. మరిగా ఆయన గారు ఎలుగబెట్టిన ఘనకార్యమేందో మీరు కూడా చూడండి పరి. చూస్తున్నారా అనుల్లా, ఈ సారువారు పల్క ఫోన్ల సీరియస్ గా ఏమొత్తుతున్నాడో చెప్పేతందుకు మాకే సిగ్గనిపిస్తున్నది. నలుగురికి బుద్ధి మాటలు చెప్పాల్సిన అధికారే గిట్లా ఆన్లైన్ రమ్మి గేమ్లా ఆడుతున్నాడు. అది కూడా పెద్ద అధికారులు పాల్గొన్న మీటింగ్ లా. ఏం మనుషులు మోపైనరురా నాయన. చదువు రాకముందు కాకరకాయ అని, చదువు నేర్చినాక కీకరకాయ అన్నట్టే ఉన్నది ఈయన ఎవ్వారం. మరి లేకుంటే ఎందుల్లా ఇప్పటికే చాలా మంది ఆన్లైన్ గేములు చెయ్యంగా అప్పుల పాలై జీవి తీసుకుంటున్న ముచ్చట్లు కూడా మనం దినం వార్తల్లో చూస్తూనే ఉంటిమి. అన్ని తెలిసిన అధికారులే గీ దిక్కుమాలిన ఆన్లైన్ ఆటలకు అలవాటు పడితే ఏం తెల్వనోళ్ళు ఆగమవుట్ల ఏం తప్పున్నది చెప్పుండ్రని అనబట్టిండ్రు ఈ సారువారి భాగోతం చూసినోళ్ళు. అసలు ముచ్చట ఏందంటే అనంతపురం కలెక్టరేట్లున్న రెవెన్యూ భవన్ల ఎస్సీ వర్గీకరణ మీద సమావేశం ఏర్పాటు చేసిండ్రు. ఈ మీటింగుకు కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సారు హాజరుపడితే డిఆర్ఓ కొలువు ఎలుగబెడుతున్న మలోల సారే స్వాగతం కూడా పలికిండు. మీటింగు షురువైనాక అచ్చినోళ్ళు ఏదో చెప్తారు, కూకున్నోళ్ళు ఏదో ఇంటారు. ఇదంతా మనకెందుకు, మన పని మనం గానిద్దాం అనుకున్నట్టున్నాడు. పల్క ఫోన్ తీసి పేకాట షురు చేసిండు. ఇప్పుడే కాదు దినాం ఆఫీస్ల సుతం గిదే కథ చేస్తున్నాడట. ఇగెవల్కో మండిన టున్నది. దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే ఇప్పుడు గిర్ర గిర్ర తిరుగుతున్నది. ఓ దిక్కు కలెక్టరు, ఎస్సీ, అసిస్టెంట్ కలెక్టరు, జిల్లాలున్న పెద్ద అధికారులంతా ముఖ్యమైన ముచ్చట మీద మీటింగ్ పెడితే ఈయన బాధ్యత లేకుండా మెదలుడేందని పెద్ద ఆఫీసర్లతో నట్టుగా జనాలు కూడా గట్టిగరే గారనుకత్తున్నారు. ఓ దిక్కు సమావేశం జరుగుతుంటే ఆన్లైన్ రమ్మి ఎందుకు ఆడిండో అరుసుకొని నివేదిక ఇయ్యమని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సారు జాయింట్ కలెక్టర్ కు చెప్పిండట. మరిగా జాయింట్ కలెక్టర్ ఏం నివేదిక ఇచ్చినా అదేం గొప్ప పని కాదు కాబట్టి గట్టి చర్యలే తీసుకోవాలని గీ ముచ్చట తెలిసిన వాళ్ళందరూ అంటున్నారు. మరిగా పబ్లిక్ ఆయనకు పైసలు బగ్గుండో లేకుంటే పని పాట ఏం లేకనో గా దిక్కుమాలిన ఆటలాడిండు గాని మీరు మాత్రం ఆన్లైన్ గేమ్ల జోలికి అస్సలకే పోకుండ్రని మన రచ్చబండ ముచ్చట్ల సాక్షిగా చెప్తున్నాం. ఏమంటున్నాం?